అందరికీ నమస్కారం. నూతన ప్రభుత్వం డిఎంహెచ్ఓ పెన్షన్స్కి అప్లై చేసుకోవచ్చని చెప్పింది. అసలు డిఎంహెచ్ఓ పెన్షన్స్ అంటే ఏమి అని తెలుసుకుంటాం. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే డిఎంహెచ్ఓ పెన్షన్స్కి ఇదివరకు 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 5,000 రూపాయల నుంచి దీన్ని 15,000 రూపాయలకు పెంచింది. ఇప్పుడు డిఎంహెచ్ఓ పెన్షన్స్ అంటే ఏమని తెలుసుకుంటాం. డిఎంహెచ్ఓ పెన్షన్స్ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ సర్టిఫై చేసే పెన్షన్స్ని డిఎంహెచ్ఓ పెన్షన్స్ అని అంటారు. డిఎంహెచ్ఓ పెన్షన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవాలో తెలుసుకుంటాం. ఎవరికైతే పూర్తిగా 100% అంగవైకల్యం ఉంటుందో వారు డిఎంహెచ్ఓ పెన్షన్స్కి అర్హులవుతారు. ఎవరైతే వారి జిల్లాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ వాళ్ళకున్న మెడికల్ రిపోర్ట్స్ని చూపించినట్లయితే అక్కడ ఉన్న డిఎంహెచ్ఓ ఆఫీసర్ అంటే మెడికల్ ఆఫీసర్ వారు కానీ సర్టిఫై చేసినట్లయితే ప్రతి నెల ఇక మీదట 15,000 రూపాయల పెన్షన్ తీసుకోవచ్చు. దీనికి ఎవరెవరు అర్హులు అని ఇప్పుడు తెలుసుకుందాం. డిఎంహెచ్ఓ పెన్షన్స్కి ఎవరెవరు అర్హులంటే తలసేమియా ఉన్నవారు, సికిల్ సెల్ అనేమియా ఉన్నవాళ్ళు, సివియర్గా హీమోఫిలియా ఉన్నవాళ్ళు, అండ్ ఎలఫాంటియాసిస్ అంటే ఏనుగు కాళ్ళు అంటారు, అది 4th గ్రేడ్లో ఉన్నవాళ్ళు, మరియు పెరాలసిస్ వచ్చి మంచానికే ఉన్నవాళ్ళు అంటే అస్సలు లేవలేని వాళ్ళు, మస్కులార్ డిస్ట్రోఫీ ఉన్నవాళ్ళు, మరియు క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉంటుంది అటువంటి వాళ్ళు, లెప్రసీ వాళ్ళు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, లివర్ ట్రాన్స్ప్లాంటేషను, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను చేసుకుని ఉన్నవాళ్ళు ఈ డిఎంహెచ్ఓ పెన్షన్స్కి అర్హులు. అర్హులున్నంత మాత్రాన వారికి పెన్షన్ వచ్చేస్తుందని చెప్పలేము. వీరందరూ కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి పరీక్షలు చేయించుకున్న తర్వాత వారికి ఒక మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ డిఎంహెచ్ఓ ఆఫీస్లోనే వీరికి పెన్షన్ అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వికలాంగులందరూ కూడా వినియోగించుకుంటారని కోరుతున్నాము. ఎన్టీఆర్ భరోసా స్కీమ్లో ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ గురించి ఈ ఛానల్లో ముందు మీకు తెలియజేస్తాము. కాబట్టి రెగ్యులర్గా మా ఛానల్లో వచ్చిన వీడియోస్ను చూస్తూ ఉండండి. ఇది ఉపయోగపడే ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేయండి. ధన్యవాదాలు.